మీకు దండం పెట్టి చెప్తున్నానండి. మీ ఫ్రిడ్జ్లో ఈ 5 వస్తువులు ఉంటే ఇప్పుడే పారేసేయండి. తద్వారా మీ ప్రాణాలు కాపాడుకుంటారు. లేదా తస్మత్ జాగ్రత్త. నమస్కారం, నేను నరసింహారావు. ఆరోగ్యమే ఆనందం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో చేసే అతి పెద్ద తప్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం అమృతం అనుకొని ఫ్రిడ్జ్లో దాచుకునే కొన్ని పదార్థాలు కాలక్రమేణా విషంగా మారుతాయని మీకు తెలుసా? అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. నేను మీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను. ఒకవేళ మీ ఫ్రిడ్జ్లో నేను చెప్పబోయే ఈ 5 వస్తువులు గానా ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే వాటిని విసిరి బయట పారేయండి. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు. తస్మత్ జాగ్రత్త. నెంబర్ 1, సద్దన్నం. అదేనండి, మనం అన్నం మిగిలిపోయింది కొంతమంది కక్కుర్తి వారు ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. అలా పెట్టడం వల్ల బ్యాసిలస్ సిరియస్ అనే బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక రెండవది, కట్ చేసిన ఉల్లిపాయలు. కొంచెం మిగిలిపోతే ఏమవుతుంది? ఆహా, 4 ఎకరాలు లాస్ అవుతుంది. అందుకే మేము ఫ్రిడ్జ్ ఉందిగా, ఫ్రిడ్జ్లో పెడతాం. ఉల్లిపాయలు గాలిలోని బ్యాక్టీరియాని త్వరగా పీల్చుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన కట్ చేసిన ఉల్లిపాయలు తింటే ఇన్ఫెక్షన్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. దానిలో సమస్య లేదు. నెంబర్ 3, వెల్లుల్లిపాయలు. ఫ్రిడ్జ్ తేమ వల్ల వెల్లుల్లి త్వరగా బూజు పడుతుంది. అది క్యాన్సర్కి కూడా కారణం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మైకోటాక్సిన్లను విడుదల చేస్తుంది. నెంబర్ 4, బ్రెడ్. యూజువల్గా జ్వరం వచ్చింది అంటే బ్రెడ్ తినండి, నాన్ రొట్టె తినండి అంటారు. 2 పీసులు తినంగానే అది మిగిలిపోయింది, వేస్ట్ అయిపోద్ది అని వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో పెడితే బ్రెడ్ త్వరగా ఎండిపోవడమే కాకుండా దాని పోషక విలువలను కూడా అమాంతంగా కోల్పోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెంబర్ 5, బంగాళదుంపలు. చల్లని వాతావరణంలో బంగాళదుంపల్లోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఇది వండినప్పుడు అక్రిలమైడ్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని విడుదల చేస్తుందని మీకు తెలుసా? తెలిస్తే ఎందుకు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు? బంగాళదుంప మొక్కలో పెట్టబాకండి. మిగిలిపోయింది ఏదైనా సరే, ఈ 5 వస్తువులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టారా, మీ ప్రాణాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్టే. తస్మత్ జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో ఉంచిన అన్నం తింటే లివర్ పేలిపోవడం ఖాయం. అది అన్నం కాదు, అచ్చమైన విషం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రిడ్జ్లో ఉంటే అది బ్యాక్టీరియాని పీల్చే మెగ్నెట్తో సమానం. వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెడితే వచ్చే బూజు సైలెంట్గా మీ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది, నరాలను చంపేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెడితే అవి క్యాన్సర్ పుట్టించే రసాయన కణులుగా మారిపోతాయి. జాగ్రత్త. ఇప్పుడు పెడతారా మీరు ఫ్రిడ్జ్లో? పెట్టరా? మా ఫ్రిడ్జ్లో ఉన్నాయి మొత్తం తీసేసి ఈరోజే నేను దెబ్బలో పారేసా. మరి మీరు మీ ప్రాణాలను మీరు కాపాడుకోరా? ఎందుకు ఈ రకంగా జనాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మహా అయితే ఒక బంగాళదుంప, ఒక అర ఉల్లిపాయ,
ఒక 2 రెబ్బల వెల్లుల్లిపాయలు లేదా 4 స్లైడ్స్ బ్రెడ్. ఇవి వేస్ట్ అయితే నీ ఎకరాలు ఏమీ లాస్ అవ్వమ్మా. పారే అవతల నువ్వు తినలేకపోతే. అంతేగాని అది మరుసటి రోజు తిన్నావు అంటే ఇక అది చెప్పేది కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. లేనిపోని రోగాలన్నీ వచ్చి పడటానికి ఛాన్స్ ఉంది. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, దయచేసి ఇలాంటివి మీ ఫ్రిడ్జ్లో ఉంటే ఇప్పుడే తీసివేసి ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు ప్రాణాన్ని కాపాడాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అనడా.